కిటీ రా, మనం పెయింటింగ్ కోసం న్యూ మ్యూజియం కి వెళ్ళాలి. ఓకే ఫ్రెండ్స్, మనం రేపు కలుద్దాం. మిగతా పెయింటింగ్ ని రేపు పూర్తి చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ టుమారో. ఏమైందయ్యా? టుక్ టుక్ అన్నా, న్యూ మ్యూజియం కి తీసుకెళ్ళండి. వావ్, ఈ ప్యారిస్ సిటీ చాలా అందంగా ఉంది. ఏంటి అనుమానమా? అన్నిటికీ ఎందుకని అనుమానమా అని అడుగుతావు? ప్యారిస్ చాలా అందంగానే ఉంది. అన్నా త్వరగా పోనివ్వండి, మాకు ఆలస్యం అయింది. వావ్, అద్భుతమైన సిటీ. నాకేమనిపిస్తోందంటే నేను ఇక్కడే ఉండేదాన్ని అనిపిస్తోంది. ఆగండి, వెళ్ళేవాళ్ళు ఆగండి. ఇంతమంది పోలీసులా? పదండి వెళ్ళి చూద్దాం. మన సాయం అవసరమై ఉండొచ్చు. వెళ్ళే వాళ్ళందరూ కాస్త జాగ్రత్త. ఇక్కడ నేనే కాపలావాణ్ణి. ఇన్స్పెక్టర్ పాండా, మీరు ఇండియాలో నుంచి పాట పాడడానికి ఇక్కడికి వచ్చారా? ఇండియా నుంచా? 10 సంవత్సరాలుగా నేను ఇక్కడ పోలీస్ ఆఫీసర్ గా ఉన్నాను. అయితే ఇండియాలో ఉండేది ఎవరు? ఆయన మాటిమాటికి వచ్చి ఆయన ఇన్స్పెక్టర్ పాండా అని చెప్పుకుంటూ ఉంటారు. ఓ, వాడు నా కజిన్. ఐఎమ్ ఎస్ పాండా. శక్తి పాండా. శక్తి పాండానా? మీరు ఎవరి మీద డౌట్ ఫీల్ అవుతున్నారా? నేను అందరి మీద డౌట్ పడతాను. మీ అందరి మీద నాకు డౌట్ ఉంది. మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? ఇన్స్పెక్టర్ పాండా, మేము లోపలికి వెళ్ళాలి. ఏంటి అనుమానమా? ఎస్, అర్థమైంది. కానీ సందేహపడడం నా డ్యూటీ. కానీ మీరెందుకు లోపలికి వెళ్ళాలి? సార్, మమ్మల్ని ఇక్కడికి ఇన్వైట్ చేశారు. ఆ టీనాలిసా పెయింటింగ్ కోసమే మేము ఇక్కడికి వచ్చాము. కానీ టీనాలిసా పెయింటింగ్ నిన్న కనిపించకుండా పోయింది. టీనాలిసా పెయింటింగ్ పోయిందా? ఎప్పుడు? ఎక్కడ? ఎలా పోయింది? అరే, ఇది చాలా తప్పు కదబ్బా. నేను ఆ పెయింటింగ్ చూడడానికి ఇక్కడికి వచ్చాను. వాళ్ళిద్దరిని వదిలిపెట్టకండి, కఠినమైన శిక్ష వేయండి. ఓ, ఓవర్ రియాక్షన్, యాక్టింగ్. అయితే ఆ పెయింటింగ్ ని దొంగలించింది మీరే. చెక్ చేయడానికి వచ్చారా రియాక్షన్ ఏంటో? ఏంటి సార్ మీరనేది? మేము ఎంతమంది క్రిమినల్స్ ని పట్టుకున్నామో తెలుసా? మేము హనీ బనీ పొప్పర్ జోర్దారులమి. ఓ, మీ గురించి నేను చాలా విన్నాను. నేను మీ యొక్క భయంకరమైన ఫ్యాన్ అయిపోయాను. అయితే ఫ్యాన్ లో మీరు తిరుగుతూ కాస్త పక్కకు జరగండి. మమ్మల్ని లోపలికి వెళ్ళనివ్వండి. అరే, నేనే మిమ్మల్ని లోపలికి తీసుకెళ్తాను. కేసుని సాల్వ్ చేయడానికి మీ హెల్ప్ నాకు కావాల్సి ఉంటుంది. సరే పదండి. ఆఫీసర్స్, లోపల నుంచి బయటికి ఎవరు వెళ్ళకూడదు. అలాగే బయట నుంచి లోపలికి ఎవరు రాకూడదు. అలర్ట్ గా ఉండండి, నేను వచ్చేస్తాను.
ఈ దొంగతనం ఎలా జరిగింది? ఎవరో పెయింటింగ్ ని దొంగలించేశారు, అందువల్ల కన్ఫ్యూజన్ అయిపోయింది. ఇంత సెక్యూరిటీ ఉన్నప్పటికీ పెయింటింగ్ ని ఎలా దొంగిలించగలిగారు? ఇందులో మీ చెయ్యేమైనా ఉందా? అరే నువ్వేమంటున్నావమ్మా? ఇప్పటి వరకు ఆ విధంగా జరిగింది లేదు. మేము 500 ఏళ్లుగా చూరట. ఈయన అబద్ధం చెప్తున్నారు. ఈయనకి 500 ఏమేమి ఉండవు. మా కుటుంబంలో 500 ఏళ్లుగా ఈ మ్యూజియంలో క్యూరేటర్ గా ఉన్నాం. నేను ఈ మ్యూజియంలో 3 ఏళ్ల నుంచి పని చేస్తున్నందుకు అయ్యో పాపం ఉంది. ఏముంది? అయ్యో పాపం ఎక్స్పీరియన్స్. దాన్ని అనుభవం అనాలి. ఏంటి అనుమానమా? వాడిని వదిలేయండి. 2 నెలలు ఇండియాకి వెళ్ళొచ్చాడు, తప్పుగా తెలుగు మాట్లాడుతున్నాడు. మేడం, మీరు ఈ పెయింటింగ్ కొనుక్కోడానికి స్పెషల్ గా ఫారెన్ నుంచి ఇక్కడికి వచ్చారా? మేడం మీరు డిసప్పాయింటెడ్ గా ఉన్నారా? వీళ్ళు టీనాలిసా పెయింటింగ్ కొనడానికి వచ్చిన వాళ్ళా సార్? అవును, తర్వాత వీళ్ళే కొంటారు. చాలా రిచ్. రిచ్ అనేది చాలా చిన్న పదం. 100 కోట్లు 200 కోట్లు కూడా చూపి అది వాళ్ళు డొనేట్ చేసే డబ్బు. ఆర్ట్ ని ఆవిడ చాలా ఇష్టపడుతుంది. హితాచి ఫ్యామిలీ నుంచే ఆవిడొచ్చింది. హిటాచి ఫ్యామిలీనా? ఫ్లోరెన్స్ బిజినెస్ ఫ్యామిలీ పెద్ద బిల్డింగ్స్ కట్టారు. గార్డెన్, మ్యూజియం, ఇంకా ఏం కట్టలేదు వాళ్ళు చెప్పండి. కానీ చూడడానికి చాలా సింపుల్ గా ఉన్నారే. గొప్ప మనుషులు షో ఆఫ్ చేయరు. ఫ్లారెన్స్ వెళ్ళి ఆవిడ మ్యాన్షన్ ని చూడండి. మ్యాన్షన్ కాదు, అదొక భవనం. రాణికి సొంతమైనది పెద్ద చరిత్ర ఉంది. వీళ్ళ ఫ్యామిలీలో ఒకరికి కింగ్ తో పెళ్ళయింది. హిటాచి ఫ్యామిలీకి 500 సంవత్సరాల చరిత్ర ఉంది. మేడం, ఏదో ఒకటి చెప్పండి. ఈ దొంగతనం ఎవరు చేస్తున్నా అది చాలా తప్పు. ఇలా నేషనల్ ప్రాపర్టీని దొంగలించడం చాలా పెద్ద క్రైమ్. ట్రూ ఆర్ ఫాల్స్? ఎస్ మేడం. మీరు ఫీల్ అవుతున్నారా మీ కలెక్షన్ లో టీనా లీజా పెయింటింగ్ లేదని? అది ఉత్తి కలెక్షన్ మాత్రం కాదు. మేము ఆర్టిస్ట్ ని చాలా రెస్పెక్ట్ చేస్తున్నాం. వాళ్ళకి దొరకాల్సిన రెస్పెక్ట్ ఇంకా మనీ వాళ్ళకి దక్కి తీరాలి. రైట్ ఆర్ రాంగ్? రైట్ మేడం. తనేమి పెద్ద మోడస్ట్ కాదు. వీళ్ళు ఇంతే. వీళ్ళ పూర్వీకులు పెద్ద ఆర్టిస్ట్, పెయింటర్స్, మ్యూజిషియన్స్, స్కల్ప్చర్స్. వీళ్ళ మొత్తం జీవితాన్ని డబ్బిచ్చి వీళ్ళతోనే పెట్టుకున్నారు. పెద్ద మాన్యుమెంట్స్, పెద్ద కోటలన్నీ వీళ్ళు కట్టారు. పెయింటింగ్ దొరుకుతుందో లేదు, మా ఆశ ఏంటంటే ఆ దొంగోడు పట్టుపడాలనేదే. ఇంకా వాడిని పట్టుకునే వాళ్ళకి, అలాగే ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళకి $1 మిలియన్ ఇస్తాం. రైట్ ఆర్ రాంగ్? రైట్ మేడం. మేడం, ప్రశ్న. సార్ కాస్త ఇక్కడ ఏముందో చూడండి. సార్ ఇక్కడ 24 ఫింగర్ ప్రింట్స్ దొరికాయి, కానీ అందులో 4 వేళ్లే ఉన్నాయి. 4 వేళ్ళు 4 వేళ్ళు. అదెవరంటే టామ్ చేతిలో 4 వేళ్లే ఉంటాయి. ఈ టామ్ ఎవరు? సరిగాని మీరెవరు? మీ డేట్ ఏంటి? డేటా? ఏ డేట్ గురించి అడుగుతున్నారు? మనకు సంబంధించిన డీటెయిల్స్ అడుగుతున్నారు. ఏంటి అనుమానమా? మా గురించి చెప్పాలంటే చాలా డీటెయిల్స్ ఉన్నాయి, మరి చెప్పమంటారా? వీళ్ళే హనీ బన్నీ, పపట్ జోర్దార్. పెద్ద కేసులన్నీ వీళ్ళు సాల్వ్ చేశారు. ఈ కేసులను వీళ్ళు మనకి హెల్ప్ చేస్తారు. అద్భుతం. నేను వీళ్ళ గురించి చాలా విన్నాను. క్యూరేటర్ డాక్టర్ డైలైచి. అరే వావ్, అయితే మీరు ఇలైచీనా? అంటే మీ ఇంట్లో లాంగ్ హీన్ అజ్వైని ఉంటుందని చెప్పండి. మీరు టామ్ గురించి మాట్లాడుతున్నారు. వీళ్ళల్లో ఎవరు టామ్? మరెవరో కాదు. నిన్న రాత్రి నుంచి టామ్ కనిపించట్లేదు. సరే రండి, నేను మిమ్మల్ని వాళ్ళ ఇంటికి తీసుకువెళతాను. ఇదిగో ఇదే టామ్ ఇల్లు. నేను ఏ టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నానో ఆ టైం వచ్చేసింది. ఆగండి, తలుపు గుండా మనం వెళితే అతను జారి పడతాడు. అరే జారి పడతాడు. అలర్ట్. అరే దాన్ని గమనిక, హెచ్చరిక అంటారు. ఏంటి అనుమానమా? కొంచెం టంగ్ స్లిప్ అయింది. అలాగే దాన్నేమంటారు? కాళ్లతో తన్నుతామే.
ఫుట్బాల్. టైం వేస్ట్ చేయకండి, టైం వేస్ట్ చేయకండి. త్వరగా రండి మిత్రులారా, త్వరగా రండి. మీరెందుకని అరుస్తున్నారు? ఇరుక్కున్నదే ఆయనే కదా. నేను ఈ నరుపును విని భయపడ్డాను. నా హృదయం కాస్త బలమైంది. బలహీనం, దాన్ని బలహీనం అంటారు. డాక్టర్ డైలెచ్చి బలహీనం. అరే ఇన్స్పెక్టర్ పాండాను చూడండి అయ్యా. ఓ ప్లీజ్ పైకెత్తండి. రే గాడిద, కిటికీని పైకెత్తు. రీసాల్, ఆహా రీసోల్. ఈయన పరిస్థితి చినిగిపోయిన షూలా అయిపోయింది. ఈయనేంటంటే రీసాల్వ్ చేయమంటున్నారు. అరే రీసో అంటే ఫ్రెంచ్ లో సారీ అని అర్థం. పదండి. టామ్ ఇక్కడ లేకపోవడం మంచిదైంది. వెతకండి, పెయింటింగ్ ఇక్కడే ఎక్కడో ఉండాలి. అందరూ వేరువేరుగా వెళ్ళి వెతకండి. పెయింటింగ్. అరే ఇది ఖాళీ ఫ్రేము. ఇక్కడ పెద్ద రూమ్ ఉంది. పెయింటింగ్ ఖచ్చితంగా ఇక్కడే ఉండాలి. ఇక్కడ లేదు. అరే ఏంటిది, గిలిగింతలు పెడుతున్నట్టుంది. ఓ ఓ ఓ. ఎలాగైనా ఆ పెయింటింగ్ ని కనిపెట్టి తీరాలి. ఈ రోజు పెయింటింగ్ కనిపెట్టే మరో పని చేస్తాను. ఏంటి అనుమానమా? అరే ఏంటిది? ఇంత పెద్ద దుప్పటి ఒక చిన్న ప్రాణి మీద. ఊపిరి ఆగిపోయేటట్టుంది. ఎలాగైతే నేను బతికి బట్ట కట్టాను. కాపాడండి, నేను లోపల ఇరుక్కుపోయాను. దొరికింది, దొరికింది. ఏంటిది? వెనక నుంచి టచ్ చేయకండి. నా గుండె పాపటి ఏంటది? బలహీనత, బలహీనత. బలహీనం. పెయింటింగ్ దొరికింది. ఇది షేవల్. ఇది అది కాదు, పెయింటింగ్. అరే షేవల్, షేవల్ అంటే ఫ్రెంచ్ లో గుర్రం. ఇది గుర్రం పెయింటింగ్, టీనోలిసా పెయింటింగ్ కాదు. డాంకి ఎప్పుడు గుర్రం పెయింటింగే కదా వెతుకుతాడు. ఏంటి అనుమానమా? అరే మిత్రులారా, ఇక్కడ టాము లేడు, పెయింటింగు లేదు. అతను ఖచ్చితంగా ఫ్లారెన్స్ లో ఉంటాడు, ఎందుకంటే అతని ఇల్లు అక్కడే ఉంది. డాక్టర్ డైలేచి, మీకు ఫ్లారెన్సీలో ఉండే టామ్ ఇల్లు తెలుసా? నేను ఇప్పటి వరకు ఫ్లారెన్స్ వెళ్ళింది లేదు, కానీ నా దగ్గర అడ్రస్ ఉంది. జోర్దార్, కిట్టీకి ఫోన్ చేసి తన్ని హోటల్లోనే ఉండమని చెప్పు. తర్వాత 2 రోజులకి ఫ్లోరెన్స్ వెళ్తున్నామని చెప్పు. భలే పిరికి పందవి, అది నా క్యాప్.
వావ్, ఎంత అందమైన సిటీ. అవును, ఇక్కడున్న చాలా వస్తువులు ఇటాచి ఫ్యామిలీతో చేయబడినవి. కిటాచి ఫ్యామిలీ చాలా విచిత్రమైనదిలా ఉందే. ఆ ఫ్యామిలీలో క్యాథరీనా మాత్రమే బాకీ. వాళ్ళు ఆర్ట్ అండ్ కల్చరల్ లో డబ్బు ఖర్చు పెట్టడంలో బాగా ఎక్కువ ఖర్చు పెడతారు. ఆపండి ఆపండి, నేను ఆ గార్డెన్ ని చూడాలి. ఇక్కడ మనం సైట్ సీయింగ్ కోసం రాలేదు. ఏంటి అనుమానమా? నాకు మీ మీద చాలా డౌట్ గా ఉంది. మీరు టామ్ని పట్టుకోవడానికి రాలేదు, మా డబ్బుతో ఇటాలీ చూడడానికి వచ్చారు. చూడండి సతీ పాండా, మా ఇంటెన్షన్ మీద అనుమానపడద్దు. అనుమానిస్తాను, అనుమానించడం నా డ్యూటీ. నాకు ఈ టాక్సీ డ్రైవర్ మీద అనుమానంగా ఉంది. ఏమి ఏమి ఏంటి, మా శత్రువనా చెబుతున్నారు? ఏమి అంటే ఫ్రెండ్. ఎస్, గొడవ పడకండి, మీ పనిలో ఘనంగా ఉండండి. అరే జారండి కాదు, జాగ్రత్త పడండి. అలా కూడా అనుకోండి. ముందుకు వెళితే లెఫ్ట్ సైడ్ లో టామ్ ఇల్లు ఉంది. ఓ, మీకు మ్యూజియం గురించి ఎలా తెలుసు? మీరు ఇంతకు ముందు ఎప్పుడు ఇటలీకి రాలేదని చెప్పారు. అదేంటంటే నాకు ఒక్క మ్యూజియం గురించి బాగా తెలుసు. నేను అక్యూరేటర్ గా ఉండడం వల్ల 5 ఏళ్ళు అయ్యో పాపం అరే, ఉంది. ఎందుకు మీరు అందరి మైండ్లు కన్ఫ్యూజ్ చేస్తున్నారు? అది అయ్యో పాపం కాదు, అది అనుభవం. అనుభవం అంటారు. ఏంటి అనుమానమా? ఎస్, అది కూడా అర్థమైంది. లెఫ్ట్ లో ఆపండి, ఇక్కడ నుంచి మనం నడిచి వెళదాం. ఇదిగో ఇదే టామ్ ఇల్లు. పాండా సార్, కిటికీ. ఏష్క్, మనం ఈసారి తలుపులోంచి వెళ్దాం, విండో నుంచి వద్దు. ఆల్ క్లియర్, అందరూ త్వరగా లోపలికి రండి. ఇక్కడ ఎవరు లేరబ్బా. మరి ఎందుకని మనం ఇలా రహస్యంగా మాట్లాడుకోవాలి చెప్పు? టామ్ ఇంకెక్కడో దాక్కున్నట్టున్నాడు. అయితే వాడు ఎక్కడ దాక్కున్నాడు? నేను అడుగుతున్నాను, నేను ఇక్కడ ఉన్నాను. ఒకవేళ టామ్ ఊసినట్టున్నాడు. ఏమన్నారు? ఊసాడా? నో, అతను పారిపోయాడు. అది తప్పించుకున్నాడని చెప్పాలి. తప్పించుకున్నాడు. ఏంటి అనుమానమా? ఇక్కడ వెతికి చూడండి, ఖచ్చితంగా ఏదో ఒక సమాచారం దొరుకుతుంది. డాక్టర్, ఎలైచి కంటే మీ గుండె చాలా చిన్నదిగా ఉంది. మిమ్మల్ని మీరే చూసి భయపడుతున్నారు. రౌడీస్, రౌడీస్. ఎవరు మీరు? వీళ్ళు టామ్ కింద పనిచేస్తున్న గుండాలనుకుంటాను. అక్కడ మీరు లోపలికి కాలు పెట్టండి నా మిత్రులారా. బాగా స్ట్రాంగ్ గా అడుగు పెట్టండి మిత్రులారా. వెరీ ఫోర్డ్. ఫోర్డా? నీకేమైనా కోట్లా కనిపిస్తోందా? అరే, ఫ్రెంచ్ లో ఫోర్డ్ కి అర్థం స్ట్రాంగ్ అంటారు. ఇలా చూడండి డాక్టర్, ఒకటి మీరు తెలుగులో మాట్లాడండి లేదా ఫ్రెంచ్ లో మాట్లాడండి. ఏంటి అనుమానమా? ఇదేంటి? ఇది యాంటిక్ షాప్ విజిటింగ్ కార్డ్. నాకు ఆ ఓనర్ తెలుసు, పేరుకే యాంటిక్ షాపు, కానీ ఇది దొంగ సామాన్లు కొని అమ్మే ప్లేస్. ఖచ్చితంగా టామ్ వేలకే పెయింటింగ్ ని అమ్మేసి ఉండాలి. మిస్టర్ జివానీ. Yes, what can I do for you, bro?
విఆర్ ఫ్రమ్ ఇండియా. అరే మీరు ఇండియా నుంచా వచ్చారు? తమ్ముడు, ఇటలీలో ఇండియన్ భాష. అరే నేను కూడా ఒక ఇండియన్నే కదబ్బా. ఇక్కడికి వచ్చి జీవాని అని పేరు పెట్టుకున్నాను. నేనే జింగియానీని. చెప్పండి ఏం కావాలి, అన్ని అమ్మేస్తాను. ఇప్పుడేమో మీ దగ్గర సంతోషం అంతా మనకి. ఏమంటున్నావు నువ్వు? నీ రూపం కావాలి. ఏమంటున్నావబ్బా నువ్వు? అరెరే, సహాయం కావాలని అంటున్నారు. యాక్చువల్ గా మేము వరల్డ్ ఫేమస్ పెయింటింగ్ ని కొనాలని వచ్చాం. మా దేశానికి చెందినవాడు నువ్వు, అన్నిటినీ అమ్మేస్తాను. రండి రండి రండి, అందరూ రండి. ఇవన్నీ వరల్డ్ ఫేమస్ పెయింటింగ్లే. అరే అవునబ్బా అవును, అన్నిటినీ అమ్మేస్తాను. టీనాలిసా పెయింటింగ్. అరే ఇది కిట్టి పెయింటింగ్ కదా? కిట్టి ఎవరు? ఈవిడ ప్రపంచ ప్రసిద్ధి చెందిన టీనాలీసా. అరే భలేగా ఆనవాళ్ళు కనిపెట్టేశారు. మీ కంటి చూపు సూపర్. వా 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 వా. మసి ఆ, ఎందుకు క్షమించమని అడుగుతున్నారు? అరే మెర్సీ మీన్స్ థ్యాంక్ యూ. అరే అవునబ్బా, ఈ పెయింటింగ్ ధర ₹1,00,00,000. చెప్పండి చెప్పండి, ప్యాక్ చేయమంటారా? ఏయ్, ఏంటి ₹1,50,00,000 విలువ చేసే పెయింటింగ్ ని ₹1,00,00,000కి అమ్ముతున్నారా? దొంగ పట్టుపడ్డాడు, వాణ్ణి పట్టుకోండి. అరే రే, ఎందుకబ్బా ఇలా కొడుతున్నారు? అదే ₹1,50,00,000 నాకివ్వచ్చుగా. 150 షూలు కావాలంటే ఇస్తాను. దొంగ వస్తువులు కొంటావా నువ్వు? దొంగ వస్తువా? ఏం వాగుతున్నారు? మీదంతా మట్టి బుర్రా. ఇది పోపాట్, మరి ఎలా మట్టి బుర్ర అవుతుంది? ఈ పెయింటింగ్లు మ్యూజియం నుంచి దొంగిలించబడింది. ఇప్పుడు నువ్వు కూడా టామ్ తో పాటు జైలుకు వెళతావు. ఏమంటున్నారు మీరు? జైలా? లేదు లేదు లేదు. అరే దీన్ని కాస్త శ్రద్ధగా చూడండి అబ్బా, ఇది ఫస్ట్ కాపీ. అవును, ఇది ఫస్ట్ కాపీయే. ఏదో ఒకటి అనుకుంటే ఏదో ఒకటి జరిగిపోయింది. నిజమైంది ఇతని దగ్గరే ఉంటుంది. టాము ఇతను ఇద్దరు దొంగలే. నా అయ్యో పాపం చెబుతోంది. అది అనుభవం. అరే నేనేం చేయలేదబ్బా. నువ్వు కావాలంటే టామ్ అడుగు. అరే ఎలా అడగలమయ్యా, తను కనిపించకుండా ఉన్నాడు. అరే ఇదొక పెద్ద విషయమా? వాడి కొత్త ఇంటి అడ్రస్ నా దగ్గర ఉంది. ఇదిగోండి ఇదిగోండి ఇదిగోండి. అదిగో అతనే టామ్. ఎప్పుడో విడిపోయిన మనము ఇప్పుడు ఇక్కడ చేరిపోయాం. ఫాలో చేయండి. నీ వెనకాలే వస్తున్నాను టామ్. నిన్ను నేను వదలను. కావాలంటే నన్ను పంపించండి జైలుకి. మీరొక పోలీస్, మిమ్మల్ని ఎందుకని జైలుకు పంపించాలి? ఇది తెలుగు ఫిలిం పాట యొక్క ఒక పెద్ద పాత్ర. అరే డబ్బానే ఒక పాత్ర అంటారు, దీన్ని ఒక పొగడ్తా అంటారు. ఏంటి అనుమానమా? అరే వీటి గురించి తర్వాత మాట్లాడుకోవచ్చు. ముందు అతన్ని ఫాలో చేసుకుంటూ వెళ్దాం. రైట్ లో ఎందుకని వెళ్తున్నారు? టామ్ ని ఫాలో అవ్వండి. అరే డాంకీ, వేగంగా వచ్చి బ్రేక్ వేయడం వల్ల బండి టర్న్ అయిపోయిందబ్బా. టామ్ ఎటువైపు వెళ్ళాడు? అక్కడున్నాడు టామ్. మనం అతన్ని ఫాలో చేయడం అతనికి తెలిసిపోయింది. ఏంటి అనుమానమా?
చాలా తెలివైన వాళ్ళ ఉన్నాడు. ముందే హాస్పిటల్కి వచ్చేసాడే. ఇతనికి ముందే తెలిసిపోయింది ఇతన్ని మనం ఉతికి ఆరేసి హాస్పిటల్కి పంపిస్తామని. ఏంటి అనుమానమా? డాక్టర్ ఇలైచి మీరిక్కడ ఆయనతో మేము ఉన్నాం. ఇప్పుడు కొట్టడమా లేక వదిలేయడమా? చెప్పు, నిన్ను మేము ఎలా హ్యాండిల్ చేయాలో చెప్పు. మీరు నన్నే కొడతారా? వావ్, చివరికి కూరగాయల్లోకి వచ్చేసాడు. అరే తనేమైనా కాక్రోజా కూరగాయల దగ్గరికి రావడానికి? ఐ మీన్ కంట్రోల్లోకి వచ్చేసాడని చెప్పాను. అది మన చేతికి చిక్కాడు అని చెప్పాలి. యు ఆర్ అండర్ అరెస్ట్. కానీ నేనేం చేశాను? నువ్వు టీనాలిసా పెయింటింగ్ ని దొంగిలించావు. వాట్? టీనాలిసా పెయింటింగ్ దొంగిలించారా? వావ్, ఏదో అవమానపడ్డట్టు యాక్టింగ్ చేస్తున్నాడు. అరే ఏంటండి మీరు తెలుగు ఈ విధంగా మాట్లాడి మా ప్రాణాలు తీస్తున్నారు? అసహ్యం అనకూడదు, ఆశ్చర్యం అనాలి. ఏంటి అనుభవం? ఐ స్వేర్ నేను పెయింటింగ్ ని దొంగిలించలేదు. అబద్ధం. నీ ఫింగర్ ప్రింట్స్ మ్యూజియం లో దొరికాయి. ఓహో, ఆ మ్యూజియం కేర్ టేకర్ నేనే. నా ఫింగర్ ప్రింట్స్ ని అన్ని మ్యూజియం లోనూ చూడొచ్చు. నేను గాడిదని, అందుకని నేను గాడిదని నువ్వు అనుకోకు. నువ్వు దొంగతనం చేయకపోతే మరి ఎందుకని కారు ఇంత వేగంగా నడిపావు? మా అమ్మగారు సీరియస్ గా ఉన్నారు. ఆమెను తీసుకుని హాస్పిటల్ కి వచ్చాను. చూడండి, నేను తన కోసమే ప్యారిస్ నుంచి అర్జెంట్ గా ఈ ఊరు వచ్చాను. అంటే టామ్ వాళ్ళ అమ్మ సీరియస్ గా ఉన్నారు. టామ్, నువ్వు తన హాస్పిటల్ కి తీసుకెళ్ళు. కాదు, అతను ఒక సుడిగాలి. తను నేరస్తుడని చెప్పండి. తను టామ్ కాదు. ఏంటి అనుమానమా? నాకు అనుమానంగా ఉంది. నీకు టామ్ కి ఏదో కనెక్షన్ ఉంది, అందువల్లే వీడిని కాపాడాలనుకుంటున్నావు. ఇన్స్పెక్టర్ పాండా, మనం టామ్ ని కేవలం అనుమానించాం, ఆధారాలేమీ లేవు. మేము చాలా మంది క్రిమినల్స్ చూసాము, కానీ ఇతను క్రిమినల్ కాదు. లేదు లేదు, ఇతనే ఒక క్రిమినల్. అనుమానించడం నా బుద్ధి, కానీ నువ్వే చెప్పేశావు, అందువల్ల నమ్ముతున్నాను. టామ్, పోలీసు నీ మీద కోప్పడింది, క్షమించేసింది, ఇంకా నువ్వు వెళ్ళిపో. అరే, టాము దొంగ కాదు. మనం ఎక్కడి నుంచి మొదలు పెట్టాము అక్కడికే తిరిగి వచ్చేసాం. ఇన్వెస్టిగేషన్ మళ్ళీ ప్రారంభించాలి. మీరందరూ హోటల్కి వెళ్ళండి. మళ్ళీ మనం రేపు ప్యారిస్ కి వెళ్దాం. ఇప్పుడు అన్నీ అయిపోయాయి. ఇక పెయింటింగ్ దొరకనే దొరకదు. అది ఒక స్టాట్యూనే. అది మిమ్మల్ని ఏం చేయదు. ఎందుకు ఇలా భయపడుతున్నారు? చిన్న వయసులో అమ్మ దెయ్యం అని చెప్పి నన్ను భయపెడుతుంది. ఇప్పుడు అన్ని చోట్ల నాకు దెయ్యం ఉన్నట్టు అనిపిస్తోంది. సరే, నాకు బాగా నిద్ర వస్తోంది. గుడ్ నైట్. ఇది మనకి మొదటి కేసు, కానీ ఎక్కడ మనకి లీడ్ దొరకనంటోంది. దొంగ ఎవడైనా గానీ వాడు చాలా స్మార్ట్. మనకి మన దేశపు టీం దొరుకుంటే ఏదో ఒకటి చేస్తుండే వాళ్ళం. మనకి దొరికింది ఒకటి శక్తి పాండా. అతనికి ఎప్పుడు అని మీద అనుమానం. ఇక మరొకరు ఆ భయస్థుడు డాక్టర్. డాక్టర్ లేచి ఏమీ పిరికివారు కాదు. నువ్వు డాంకీ కాదని చెబుతావు కదా, ఆ విధంగానే అన్నిటికీ అతను చాలా భయపడుతున్నాడు. ఆయనేం భయపడరు. అలా భయపడితే ఆయన రాత్రి పూట ఇలా ఒంటరిగా బయటికి వెళ్ళరు. అలా చూడండి, ఆయన వెళ్ళిపోతున్నారు. అతనికి బాగా నిద్ర వస్తుందని చెప్పారు కదా, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? అరే వదిలేయండి, ఒకవేళ వాకింగ్కి వెళ్ళుంటారు. ఇలా దాక్కునా గాడా, ఏమైనా హెల్ప్ కావాలా సార్? భయపెట్టేశావు. అక్కర్లేదు, నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. ఇంతలా భయపడే మనిషి రాత్రిపూట వాకింగ్కే వెళ్లరు. ఏదో మతలబుంది. పదండి వెళ్ళి చూద్దాం. సరే గాని డాక్టర్ గారు ఈ సమయంలో ఎక్కడికి వెళ్తున్నారు?
మనం అతన్ని ఫాలో చేసుకుంటూ వెళ్ళాలబ్బా. త్వరగా బయలుదేరండి, మనం ఆ కార్ని ఫాలో చేయాలి. నాకు తెలుసు, అది నువ్వే 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 హంతకుడివి. మీరిప్పుడు టాక్సీ నడుపుతున్నారా? మిమ్మల్ని పనిలో నుంచి తీసేశారా? షటప్, నేను అనుమానించింది నిజమైంది. నన్ను తెలివి తక్కువని చేసి ఫ్రాన్స్ నుంచి ఇటాలీకి వచ్చారు. ఇక్కడి నుంచి ఇండియాకి పారిపోదాం అనుకుంటున్నారా? బుర్ర సరిగ్గా పనిచేస్తోందా? ఉంది. అనుమానమా? లేదు, ఉంటే యూజ్ చెయ్యండి. మేము ఆ డాక్టర్ని ఇప్పటి వరకు ఫాలో అవుతూ వచ్చాం. డాక్టర్ గారు కూడా మొదటిసారిగా ఫ్రాన్స్ కు వచ్చారు. ఇప్పుడు ఎవరిని మీట్ అవబోతున్నారో? యు ఆర్ రైట్. అయితే టాక్సీ స్టార్ట్ చేసి రైట్ లో పోనివ్వండి. డాక్టర్ డైలైచి అటువైపే వెళ్తున్నారు. త్వరగా పోనివ్వండి, ఆ కార్ని మిస్ అవుతారేమో. తెలుసు తెలుసు. అరే, ఇతను ఎందుకని హిటాచి మ్యాన్షన్కి వెళ్ళారు? సహాయం కోసం వెళ్ళుంటారు. క్యాథరినా మేడం పేదవాళ్ళకి సహాయం చేస్తారు. లేదు 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 లేదు, ఏదో మతలపు ఉంది. ఇంత అర్ధరాత్రి వేళప్పుడు హెల్ప్ కి ఎవ్వరూ వెళ్ళరు. గాడ్స్ బండిని ఆపనే లేదు. తర్వాత ఇంత కాస్ట్లీ కారు డాక్టర్ డైలైచి దగ్గరికి ఎలా వచ్చింది? నాకు చాలా అనుమానంగా ఉంది. ఏంటి అనుమానమా? నాకు కూడా. అవును, అన్ని చోట్ల డాక్టర్ డైలైచియే ఉన్నారు. లేదు, ఇక్కడ డాక్టర్ డయాలజీ ఎక్కడున్నారు? నేను చెప్పేది అర్థం చేసుకో. లూ మ్యూజియం లో దొంగతనం జరిగింది. డాక్టర్ డైలైచినే అక్కడ క్యూరేటర్. దొంగతనం జరిగిన రాత్రి సెక్యూరిటీ సిస్టమ్ ఆఫ్ అయింది. ఈ డాక్టర్ డైలైచి మనల్ని ప్యారిస్ లో ఉన్న టామ్ ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ టామ్ అడ్రస్ కూడా మనకి డాక్టర్ డైలైచినే ఇచ్చారు. అక్కడ రౌడీలు మన మీద దాడి చేశారు. కానీ వీళ్ళు టామ్ వాళ్ళ రౌడీస్ కదా. టామ్ దొంగిలించినప్పుడు మన మీద ఎందుకు దాడి జరిపించాలి? కేసు సాల్వ్ కాకూడదనుకునే వాళ్ళే మన మీద ఇలా దాడి చేయించుండాలి. అలా అయితే డాక్టర్ డైలైచి ఉండుండొచ్చు. అతను ఇన్వెస్టిగేషన్ ని చాలా స్మార్ట్ గా డీల్ చేశారు. షాప్ కీపర్ అడ్రస్ కూడా తనే ఇచ్చారు. మనం టామ్ నేరస్తుడు కాదన్నప్పుడు అప్పుడు డాక్టర్ డైలైచి రెస్ట్లెస్ అయ్యారు. ఇప్పుడు కూడా ఏమన్నారు? నాకు నిద్ర వస్తుందన్నారు. కానీ ఇక్కడికి వచ్చారు. మీరు నమ్ముతున్నారో లేదో, నేను పూర్తిగా నమ్ముతున్నాను. పెయింటింగ్ దొంగ వీడే వీడే. కానీ మీ అనుమానాన్ని ఎలా నమ్మకంగా మారుస్తారు? అరే, ఇది కిట్టి పెయింటింగే కదా. ఐడియా! టీనాలిసా పెయింటింగ్ ని కనిపెట్టడానికి టీనాలిసానే మనకి సాయపడుతుంది. కిట్టీకి ఫోన్ చేయండి. ఇప్పుడే ప్యారిస్ నుండి ఫ్లోరెన్స్ కి రమ్మనండి. ఏమైంది? ఇంత అర్జెంట్ గా ప్యారిస్ నుంచి నన్ను ఎందుకు రమ్మని చెప్పారు? ఇప్పుడేంటంటే మీ అందరి దగ్గర ఉన్న సంతోషం ఇక మీదట మాది. నువ్వు వచ్చేసావంటే ఆ చంద్రుడే వచ్చేసింది. అంతాక్షరి ఆడడానికి నన్ను పిలిచారా? ఇగ్నోర్ హిమ్. మేము టీనాలిసా పెయింటింగ్ దొంగతనం కేసుని సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం. అందుకు మాకు నీ సహాయం కావాలి. అరే, నేను డిటెక్టివ్ ని కాదు, నేను యాక్ట్రెస్ ని. నువ్వు యాక్టింగ్ మాత్రమే చెయ్యాలి. ఏంటి అనుమానమా? ఈ గ్లాస్ ఎలా తానంత కింద పడింది? నేనే పడేశాను. ముందు గ్లాస్, తర్వాత నువ్వు. బట్టలు చింపితే నువ్వేం తప్పుగా అనుకోవు కదా. తప్పుగా ఏమి అనుకోడు. నేను తల జుట్టుని లాక్కునేవాడిని. దీనికి ఇంత
అంత భయపడుతున్నావే, నేనేమైనా చేస్తే ఏమైపోతావు? తినాలి సార్. ఆ గొప్ప మహావీరుడు ఆత్మ గురించి చెప్తున్నావు. సార్ అని చెప్పు, మర్యాదిచ్చి ఆత్మ సార్ అని చెప్పు. అయితే 200 సంవత్సరాల తర్వాత ఆత్మే కదా వస్తుంది. టీ తాగాలని ఆశగా ఉంది. ఈ డాక్టర్ ఎలర్జీని విరగొట్టి టీలో వేసుకుంటాను. లేదు, వీడిని నేను పిండి చేసి పాయసంలో కలుపుకొని తాగుతాను. నోర్మోయ్, వీడిని ఏం చెయ్యాలో నేను చూసుకుంటాను. వీడి వల్లే నా పెయింటింగ్ కనబడకుండా పోయింది. కాదు కాదు కాదు, మీరు అనుకుంటున్నది చాలా పెద్ద తప్పు. పొద్దున్నుంచి రాత్రిగా మారిపోయింది. ఇది రాత్రి, ఇది రాత్రి, ఇది రాత్రి. చెల్లెమ్మా, అర్థం చేసుకో, వీడికి తెలుగు రాదనుకుంటాను. వీడు పొద్దున్నే చెప్తానంటున్నాడు. నాకు ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం, రాత్రి అవేవి తెలీదు. నీ బాధ్యతలో ఉన్న పెయింటింగ్ ఎలా కనబడకుండా పోయింది? కాదు కాదు కాదు, నేను క్యూరేటర్ గా ఉండడానికి 200 ఏళ్ల అయ్యో పాపం ఉంది. అది మగ పాపం కాదు. నిజమే, అనుభవమే సరి. అయ్యుండొచ్చు, కానీ పనికి రాలేదే. పెయింటింగ్ దొంగిలించబడింది. నా పెయింటింగ్ ఇప్పుడు ఎక్కడుందో ఏమో. కేత్రి నా దగ్గర ఉంది. నన్ను నమ్ము, ఈ ప్రయత్నాలన్నీ కేత్రినావే. యు మీన్ తలరాత? అది కూడా అవన్నీ కేత్రినావే. పెయింటింగ్ కేట్రినా మ్యాన్షన్ లో ఉంది. వెళ్ళండి, వెళ్ళి తీసుకోండి. నా మీద కరుణ చూపించకండి. ఏయ్ గాడిద, నీ మీద జాలి చూపించకపోతే నువ్వు అంతమైపోతావు. జాలి చూపండి, జాలి చూపండి అనాలి. జాలి చూపండి. ఏదైనా ఉండనివ్వండి, ముందు నన్ను వదిలిపెట్టండి. నా మీద కరుణ లేదా క్షమాపణ ఏం చూపిస్తారో చూపించండి. దయచేసి నన్ను వదిలిపెట్టండి. తమ్ముడు, పని అయిపోయింది. హనీనే, నీ దగ్గర నుంచి నిజం రప్పించడానికి ఆత్మల వేషం వేసుకున్నాము. ఏంటి, డాక్టర్ డైలెచీని చెవటదద్దమని చేశారా? నిజాన్ని తెలుసుకున్నారు, కానీ దీన్ని ఎవరితోనూ చెప్పడం కుదరదు. వీళ్ళ తలలకి సలాం పెట్టండి. అరే, తలలెందుకు ఊపుతున్నారు? సలాం పెట్టండి. ఈయనంటి నాకంటే పెద్ద గాడిదలా ఉన్నాడు. వాళ్ళు సలాం చేస్తున్నారు. తల నరకాలంటే వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి. విన్నారు కదా, ఇతను తెలుగు స్టైల్లో చెప్తున్నాడు కదా, దాన్ని ఫ్రెంచ్ స్టైల్లో చెయ్యండి. కష్టపెడితే కష్టపెడతాం, ఏడిపిస్తే ఏడిపిస్తాం. బొట్టు వేసే వాళ్ళని ఏంటి అనుమానమా? అరే, ఒక్క విషయం అర్థం కాలేదు. ఎంతో ఫేమస్ ధనవంతరాలైన క్యాట్రీనా 1.5 విలువ చేసే పెయింటింగ్ కోసం ఎందుకు ఇలా చేయాలి? పదండబ్బా, వెళ్ళి దాన్ని కూడా కనిపెడదాం. పోలీస్ ఫ్రమ్ ప్యారిస్. Madam, police from Paris. Okay. Oh, okay. Please come in. వావ్, క్యాట్రినా దగ్గర ఎన్ని డబ్బులున్నాయో. వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులతో 2 దేశాలు కొనొచ్చు. పైనున్నవాడు ఇవ్వాలనుకుంటే ఇస్తూనే ఉంటాడంట. వెల్కమ్, మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. స్టీల్ తో వాళ్ళు గోడను కట్టారు. గాడిద, అది ప్లాటినం.
పైన డైమండ్ షాండిలియర్ ఉంది. ఏంటి అనుమానమా? హా, మీరు ఏమైనా చెప్పండి, క్యాటలినా టేస్ట్ నిజంగా అద్భుతం అనే చెప్పాలి. హా, నా పెయింటింగ్స్ ఇన్నున్నాయి. నీది కాదు, టీనరీసా పెయింటింగ్లు. కూర్చోండి. మీరు నన్ను ఎందుకోసం చూడ్డానికని వచ్చారు? మీ దగ్గర ఇంత డబ్బున్నప్పుడు 1.5 విలువ చేసే పెయింటింగ్ ని అసలు ఎందుకు దొంగిలించారు? మేం దాన్ని దొంగలించలేదు. అబద్ధం ఆడకండి. డాక్టర్ డైలేచి అన్నిటినీ చెప్పేశాడు. డబ్బు కోసం మీరు మీ గౌరవాన్ని గాల్లో కలిపేశారు. లిసన్, అన్ని వస్తువులు డబ్బు కోసమే ఉండవు. కొన్ని వస్తువుల మీద ఎమోషనల్ అటాచ్మెంట్ కూడా ఉంటాయి. నాకు ఈ పెయింటింగ్ మీద ఏర్పడినట్టు. అది సరే, ఆర్ట్ అంటే మీకు ఇష్టమని అర్థమైంది, కానీ దీన్ని మామూలు పెయింటింగ్ అనుకోకండి. ఇది మా పూర్వీకుల పెయింటింగ్. హీనాలిసా హిటాచి కుటుంబానికి చెందినవారు. అయినా దొంగిలించడం తప్పే కదా. ఎలాంటి దొంగతనం? దొంగతనమా? డ్యూక్ డే గ్రే గ్రాండ్ ఫాదర్ చేశారు. ఈ పెయింటింగ్ ని ఆయన కావాలనే తీసుకెళ్లిపోయారు. మా ఫ్యామిలీ వస్తువుని మేము తిరిగి తీసుకున్నాం, అంతే. ఇంకా దొంగతనం చేయమని మేమేవి చెప్పలేదు. మేము మ్యూజియం కి పెయింటింగ్ ని కొందామనే వెళ్ళాం. డాక్టర్ డైలాచి దాన్ని ఆల్రెడీ దొంగలించారు. ఆయన మాకు పెయింటింగ్ అమ్ముదామని వచ్చారు. ఓ, అయితే క్యాటరినా పేరు ఉపయోగించి డాక్టర్ డైలాచి మనల్ని తిప్పి తిప్పి అయోమయంలో పడేశాడు. నిజమైన దొంగ అతనేనన్నమాట. టీనాలిసా, మీరు కూడా బాగా మోసపోయారు. తను మా ఫ్రెండ్ కిటీ. కిటీ, అవును, నువ్వు ఎవరు? ఏ ఊరికి చెందిందాన్వి? ఇండియా నుంచి వచ్చాను. నేను మిస్టర్ కన్నా సార్ తో పాటు ఉంటాను. ఆయన మిస్టర్ డికాసో ఇంటి నుంచి తీసుకొచ్చారు. బట్ మీరు మా కజిన్ సిస్టర్, తెలుసా? మిమ్మల్ని చూసిన వెంటనే నేను అర్థం చేసుకున్నాను. అలాగే టీనాలిసా ఆంటీలాగే ఉంది మొహం. ఇదెక్కడ కొత్త కదా, తను ఇండియాకి చెందింది, మీరేమో ఇటాలీ వారు. మీరిద్దరు సిస్టర్స్ ఎలా అవుతారు? ఈ బుక్ లో చూడండి, మా ఫ్యామిలీ హిస్టరీ ఇందులో రాసింది. మా అంకుల్ కోపగించుకుని మిస్టర్ డిసోసాతో ఇండియాకి వెళ్లిపోయారు. కిటీ ఆయన కూతురే. ఓ, లిజన్, ఎవరైనా ఉన్నారా? ప్రిన్సెస్ కిటీని వెల్కమ్ చేయండి. ఆపండి. ఇక్కడ ఏం జరుగుతుంది? మేము టీనాలిసా పెయింటింగ్ ఇన్వెస్టిగేషన్ కి వచ్చాం. మీరు ఆ పెయింటింగ్ ని తీసుకెళ్ళండి. మాకు ప్రాణాలతో ఉన్న మా కిటీ దొరికేసింది. ఇక మాకు ఈ పెయింటింగ్ అవసరమే లేదు. మీరు దొంగ సామాన్లని కొని ఉన్నారు. లేదు, ఇంకా దీనికి పేమెంట్ ఇవ్వలేదు. డాక్టర్ ఎల్లాచి మా దగ్గర చెప్పకుండానే ఈ పెయింటింగ్ ఇక్కడికి పంపించేశారు. మేము ఆయన ఈ పెయింటింగ్ ఇక్కడికి ఇమ్మని చెప్పనే లేదు. అలాగే ఈ పెయింటింగ్ ని మేము వాపస్ ఇచ్చేస్తున్నాం. ఇన్స్పెక్టర్ పాండా, వీళ్ళు ఏ నేరం చెయ్యలేదు. ఒక చిన్న తప్పు జరిగింది అంతే. అది కాకుండా అవుట్ ఆఫ్ ఎమోషన్ వీళ్ళు ఆ పెయింటింగ్ గురించి పోలీసులకు చెప్పలేదు. కానీ ఇప్పుడు వాళ్ళు తిరిగి ఇచ్చేసారు కదా, ఏంటి అనుమానమా? అవును ఇన్స్పెక్టర్ పాండా, డాక్టర్ డైలాచి ముందే పెయింటింగ్ ని దొంగతనం చేశారు. అవును, ఇప్పుడు డాక్టర్ ఎలైచి మీ పరిరక్షణలోనే ఉన్నారు. వెళ్ళి ఆ ఎలైచి పని పట్టండి. తీసుకెళ్తాం. పోలీసు వాళ్ళ పెయింటింగ్ ని తీసుకెళ్తాం. కిటీ, మేము మీకోసం హితాచి విలాని ఓపెన్ చేస్తున్నాం. మీకు అక్కడ అన్ని వసతులు ఉంటాయి, అలాగే సేవకులు కూడా ఉంటారు. ఇక మీదట మీరు అక్కడే ఉండాలి, రైట్? అయితే ఇక కిటీ మాతో పాటు ఉండదా? తను హితాచి ఫ్యామిలీలో మెంబర్. మా కజిన్ మాతోనే ఉంటుంది. లేదు క్యాట్రినా, నేను ఇండియాలోనే ఉంటాను. ఈ రోజు నాకు పెద్ద ఫ్యామిలీ దొరికిండొచ్చు, కానీ నా మీద ఇంత ప్రేమ చూపించే కన్నా సరే నేను వదిలిపెట్టలేను కదా. అది మంచిది కాదు. అంతేకాదు, నా ప్రాణ స్నేహితులు వదిలిపెట్టి నేను ఉండలేను. మేము కూడా ఒంటరిగానే ఉన్నాం. మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతావా? నేను మిమ్మల్ని వదిలిపెట్టడం లేదు. ప్రామిస్ చేస్తున్నాను. సంవత్సరానికి ఒకసారి వచ్చి నేను మిమ్మల్ని చూసి వెళ్తాను. తర్వాత మీరు మమ్మల్ని చూడొచ్చు. మేము ఇండియా మొత్తం నీకు తిప్పి చూపిస్తాం. ప్లీజ్, ఎన్నో కష్ట నష్టాల్లో వీళ్ళు నాతో పాటే ఉన్నారు. అలాంటి వీళ్ళని వదిలిపెట్టి నేను అస్సలు ఇక్కడ ఉండలేను. ఓకే, కానీ ప్రతి సంవత్సరం నా బర్త్డేకి మీరు ఖచ్చితంగా రావాలి. ఇంకా ఈ 15 డేస్ మీరు నాతోనే ఉండాలి. అంటే మీరు అందరూ కూడా. అరే 15 రోజులేంటి? మీరు ఒక నెల పాటు మీ సిస్టర్ తో ఉండండి. అప్పటి వరకు మేము ఇటలీని తిరిగి చూస్తాము.
నేను ఈ రోజు చాలా సంతోషంగా ఉన్నాను. ఈ సంతోషంతో ఈ భవనంలో పెద్ద పార్టీ చేసుకుందాం.